పహల్గామ్ ఈ పేరు వింటే గుర్తొచ్చేది మినీ స్విట్జర్లాండ్. జమ్మూ కాశ్మీర్ లోని ఇది ఒక కొండ ప్రాంతం. జమ్మూ కాశ్మీర్ కి వచ్చే టూరిస్టులందరూ ఈ పహల్గామ చూడడానికి ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే ఇది ఇండియాలోనే మినీ స్విట్జర్లాండ్ గా ఉంటుంది. చాలా అందంగా ముదురు ఆకుపచ్చ పెద్ద పెద్ద చెట్లు, కొండలు, లోయలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ఈ ప్లేస్ కి ఇండియా నుంచే కాదు దేశాల నుంచి కూడా టూరిస్టులు వస్తుంటారు. మార్చ్ అండ్ జూన్ లో ఈ ప్రదేశాన్ని ఎక్కువగా చూడడానికి వెళ్తారు. అయితే అక్టోబర్ ఫిబ్రవరిలో అయితే ఈ ప్రాంతం అంతా మంచుతో ఉంటుంది. ఇంత అందమైన ప్రదేశాన్ని చూడడానికి వెళ్లిన టూరిస్టుల్ని కొన్ని మానవ మృగాలు దయా దాక్షిణ్యాలు లేకుండా ఏ పాపం తెలియని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేశారు. ఈ ప్రదేశాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళలో మగవాళ్ళని మతం అడిగి వరీ చంపేశారు. చంపిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనకాల ఉన్నదెవరో వాళ్ళందరినీ కూడా వదలనంటూ భారత్ ప్రభుత్వం అయితే అనౌన్స్ చేసింది. ఇదిలో ఉంటే జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం ఈ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత చాలా మంది ప్లేస్ కి వెళ్లాలంటేనే ఆలోచిస్తున్నారు. కొంతమంది అయితే ఈ ప్లేస్ కి వెళ్లాల్సి వచ్చి ఆగిపోయిన వాళ్ళు మేము బతికి బయటకడ్డాము, మేము ఇప్పుడు అక్కడ ఉండుంటే మా పరిస్థితి ఎలా ఉందనో అని ఆలోచిస్తున్నారు. మరోసారి ఈ ప్రదేశానికి టూరిస్ట్ గా వెళ్లాలంటేనే భయపడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ కి ఎవరైనా వెళ్లాలంటే ఇప్పుడు టూరిస్టులు ఎవరైనా సరే భయపడతారు. అలాంటి పరిస్థితిని సృష్టించారు టెర్రరిస్టులు. ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ కి టూరిస్టులు ఎక్కువ రావడం చూసి ఇక్కడ మనశ్శాంతి లేకుండా ప్రశాంతత లేకుండా చేద్దామని ఇక నుంచి ఇటువంటి పరిస్థితి రాకుండా భారత్ ప్రభుత్వం అయితే కఠిన చర్యలు తీసుకుంటుంది. దీనిపై యావత్ భారతదేశమే ఇలా చేసిన వాళ్ళ పట్ల చాలా కోపంగా ఉంది. దీంతో ప్రభుత్వం కూడా వీళ్ళపై కఠిన చర్యలను ఖచ్చితంగా తీసుకుంటుంది. పహల్గామాలో ప్రాణాలు తీసిన వారికి ఎటువంటి శిక్ష వేయాలి, దాని వెనక ఉన్న వాళ్ళని ఎలా శిక్షించాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలపండి.